హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, ఫ్రంటియర్ గాంధీ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఫ్రంటియర్ గాంధీ సరిహద్దు గాంధీ అని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి, గాంధీజీ అడుగుజాడలో నడుస్తూ వాయువ సరిహద్దు ప్రాంతంలో స్వాతంత్ర పోరాటం చేసినందుకు ఆయనకు ఈ బిరుదు రావడం జరిగింది. ఓకే, ఫ్రంటియర్ గాంధీ అని మనం ఎవరిని పిలుస్తారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను పిలవడం జరుగుతుంది. భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఈయనని. ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఆయనని పిలుస్తారంటే ఆయనను ఫ్రంటియర్ గాంధీ అని పిలవడం జరుగుతుంది. భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు కూడా ఈయనని. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మనం మాట్లాడుకుంటే భారతరత్న ఇది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. దీనిని 1954లో స్థాపించడం జరిగింది. ఓకే, భారతరత్న అవార్డు ఎవరు ప్రదానం చేస్తారంటే ఇది భారత రాష్ట్రపతి ద్వారా ప్రదానం చేయడం జరుగుతుంది. 1954లో స్థాపించినప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఈ భారతరత్న అవార్డుతో సన్మానించడం జరిగింది. ఎవరెవరు? అది సివి రామన్. ఈయననే రామన్ ఎఫెక్ట్ను కనుగొనడం జరిగింది. ఓకే, ఈయనకు 1930లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన భారత యొక్క రెండవ రాష్ట్రపతి మరియు మొదట ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ వచ్చేసి సి రాజగోపాలాచారి. ఓకే, ఈ ముగ్గురు వ్యక్తులకు భారత యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుతో 1954లో ఈ ముగ్గురు వ్యక్తులను సన్మానించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత ఉక్కు మనిషి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి, స్వాతంత్రం తర్వాత భారతదేశంలోని వందలాది స్వదేశీ సంస్థలను విలీనం చేసి దేశాన్ని ఏకం చేసినందుకు ఆయనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి, భారత యొక్క ఉక్కు మనిషి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ను పిలవడం జరుగుతుంది. ఓకే, ఈయన భారత యొక్క మొదటి ఉప ప్రధానమంత్రి. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత యొక్క మొదటి ప్రధానమంత్రి ఎవరంటే అది జవహర్లాల్ నెహ్రూ. మొదట ఉప ప్రధానమంత్రి ఎవరు? అది కూడా క్వశ్చన్ రావచ్చు. అది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయనను భారత యొక్క ఉక్కు మనిషి, ఓకే, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? దేశబంధు అని చిత్తరంజన్ దాస్ను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి, బెంగాల్కు చెందిన ప్రముఖ న్యాయవాది మరియు స్వాతంత్ర సమర యోధుడు చిత్తరంజన్ దాస్ను ప్రజలు ప్రేమగా దేశబంధు అని పిలవడం జరుగుతుంది. ఓకే, దేశబంధు అని ఎవరిని పిలుస్తారంటే చిత్తరంజన్ దాస్ను పిలవడం జరుగుతుంది. ఓకే, మన ఇండియాలో కాకుండా సిఎఫ్ ఆండ్రూస్ను దీనబంధు అని పిలవడం జరుగుతుంది. ఓకే, సిఎఫ్ ఆండ్రూస్ను దీనబంధు అని పిలవడం జరుగుతుంది. చిత్తరంజన్ దాస్కు దేశబంధు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన తెలంగాణలోని ప్రదేశం ఇది? ఓకే, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన తెలంగాణలోని ప్రదేశం ఏదంటే అది రామప్ప దేవాలయం. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి, ములుగు జిల్లాలో పాలంపేటలో ఉన్న ఈ కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం. దీని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఓకే, 2021లో యునెస్కో గుర్తింపు పొందింది. ఓకే, తెలంగాణకు చెందిన ఈ 39వ యునెస్కో సైట్ ఏదంటే అది రామప్ప దేవాలయం. ఇది ఎక్కడ ఉన్నదంటే ఇది ములుగు జిల్లాలో ఉన్నది. ఓకే, ఇది 39వ యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యునెస్కో యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. దీని స్థాపన ఎప్పుడు జరిగిందంటే దీని స్థాపన 1945లో జరిగింది. దీని యొక్క ముఖ్యాలయం ఎక్కడ ఉన్నది? దీని యొక్క ముఖ్యాలయం ఫ్రాన్స్ యొక్క ప్యారిస్లో ఉన్నది. ప్యారిస్ ఏ నది ఒడ్డు మీద ఉన్నదంటే అది సీన్ నది ఒడ్డు మీద ఉన్నది. ఇటీవల యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా ఖాలిద్ ఎల్ ఎనాని నియమించడం జరిగింది. ఓకే, ఇది తెలంగాణ యొక్క యునెస్కో సైడ్గా 39వ యునెస్కో సైడ్గా రామప్ప దేవాలయంను నియమించడం జరిగింది. ఇటీవల ఇండియా యొక్క 44వ యునెస్కో సైట్గా దీన్ని గుర్తించడం జరిగిందంటే అది మరాఠా మిలిటరీ కేవ్స్, మరాఠా కోటలను 44వ యునెస్కో సైట్గా గుర్తించడం
జరిగింది. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అజంతా మరియు ఎల్లోరా గుహలు వచ్చేసి ఇది మహారాష్ట్రలో ఉన్నాయి. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి ఔరంగాబాద్, ప్రస్తుత ఇది సంభాజీనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గుహలు బౌద్ధ, హిందూ మరియు జైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఓకే, ఈ అజంతా ఎల్లోరా గుహలకు 1983లో యునెస్కో గుర్తింపు పొందింది. ఓకే, ఇవి అజంతా ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇది మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకే, మనం మహారాష్ట్ర మాట్లాడుకునే మహారాష్ట్ర క్యాపిటల్ ఇది ముంబై. ఓకే, ముంబైలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యాలయం ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్ర క్యాపిటల్ ముంబైలోనే ఉన్నాయి. ఓకే, మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఓకే, ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.